బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాల అనంతరం 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను ఆదేశించారు. అనంతరం మంత్రి బడ్జెట్ ముఖ్యాంశాలను సభలో వివరించారు. మంత్రి మాట్లాడుతూ ఈ బడ్జెట్ కేవలం అంకెల సమాహారం కాదని 5 కోట్ల ప్రజల ఆశయాలకు ప్రతిబింబమని అన్నారు. మొత్తం 3,32,205 కోట్ల అంచనాతో బడ్జెట్ని రూపొందించామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఇది మార్గదర్శిగా నిలుస్తుందని చెప్పారు. ఆర్థిక లోటు 75,868 కోట్లు కాగా రెవెన్యూ లోటు 22,002 కోట్లు అని వెల్లడించారు. మూలధన వ్యయం 53,915 కోట్లు, కేంద్ర పన్నుల వాటా 64,362 కోట్లు, రాష్ట్ర పన్ను ఆదాయం 1,25,845 కోట్లు కాగా పన్నేతర ఆదాయం 11,473 కోట్లని తెలిపారు. ఇక రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం 2 చక్రాల్లాంటివని మంత్రి అన్నారు. ఈ 2 అంశాలను సమానంగా ముందుకు తీసుకెళ్లడం తమ లక్ష్యమని చెప్పారు. కేవలం సంక్షేమ పథకాలకే కాకుండా సంపద సృష్టి ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని పేర్కొన్నారు. రాయలసీమ రైతుల సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ బడ్జెట్ తోడ్పడుతుందని చెప్పారు. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలుంటాయని తెలిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పట్టభద్రులకు ఉపాధి కల్పనపై దృష్టి పెట్టామని చెప్పారు. గృహిణులకు ధరల భారాన్ని తగ్గించేలా పథకాలు రూపొందించామని తెలిపారు. కోస్తా ప్రాంత మహిళలకు పారిశ్రామిక రంగంలో అవకాశాలను కల్పించేందుకు ప్రోత్సాహకాలు ఉంటాయని అన్నారు.